హాయ్ మచ్చా, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు రాని మోటివేషన్ అయితే ఈ రోజు వచ్చింది జిమ్కి వెళ్ళాలని చెప్పి. సో జిమ్కి అయితే బయలుదేరుతున్నా. జిమ్కి అయితే వెళ్ళిపోయా. హాస్టల్లో వచ్చే మోటివేషన్ ఇక్కడైతే రావట్లేదు. అసలు ఏటో తెలియట్లేదు. ఒక డైలాగ్ అయితే మైండ్లో అదే స్ట్రైక్ అవుతుంది. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. సరే జిమ్ చేయలేకపోతే ఏముందని చెప్పి బాస్కెట్బాల్ ఆడడానికి అయితే వచ్చా. తీరా బాస్కెట్బాల్ కోర్టుకు వచ్చాకే తెలిసి ఏంటంటే కోర్టులో గేమ్ ఆడే వాళ్ళ ఆట చూసి అయితే నాకు మూడు ఉత్సాహం అయితే పోయిందనమాట. గేమ్ ఆడాలంటే కష్టపడాలి. కష్టపడడం అంటే మన వాళ్ళు అస్సలే అవ్వదు. ఎందుకంటే అసలుకే మనకి బద్ధకం ఎక్కువ. సర్లే ఇది కాదు అది కాదు అని చెప్పి ఇంకా గ్రౌండ్ కి వచ్చి వీడియోలు అయితే తీసుకుంటున్నా. చూసారా మావా, నేను వచ్చింది ఒక పని మీద, చేసేది ఇంకొక పని. అందుకే మావా ఎప్పుడు రూమ్ లో ఉండిపోకండి. అలా గ్రౌండ్ కి జిమ్ కి వెళ్తూ కష్టపడండి. లేకపోతే నాలా బద్దగస్తులు అవుతారనమాట. సర్లే అనుకుంటూ నా వాటికి నేను అలా గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్నాను అనమాట. తీరా కొన్ని దృశ్యాలు చూసుకుంటూ నాలో నాకు అనిపించింది. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సర్లే అని చెప్పి వాలీబాల్ కోర్ట్ లో ఎవరు గేమ్ ఆడుతున్నారని చెప్పి చూడడానికి అయితే వెళ్ళాను అనమాట. ఎలాగో మనం ఆడిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా అని చెప్పి చూడడానికి అయితే వచ్చాను. ఈ వాలీబాల్ కోర్ట్ వెనకాల మనకి బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంటుంది. చూసి మళ్ళీ మోటివేషన్ ఎక్కడ వచ్చేస్తుందో ఆడాలని చెప్పి ఇంకా రూమ్ కి అయితే బయలుదేరిపోయా. ఈ రోజుకైతే ఇంతే మావా, రేపు కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్.